అందరికీ నమస్తే. ఆంధ్రప్రభ భక్తి ఛానల్ కి స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనం సికింద్రాబాద్ టెంపుల్ అల్వాల్లో ఉన్నటువంటి శ్రీ ఉమాచంద్ర మౌళీశ్వర దేవాలయానికి అయితే వచ్చాము. ఈ దేవాలయము చాలా పురాతనమైన దేవాలయం. దగ్గర 800 ఏళ్ల చరిత్ర ఉన్న దేవాలయం. ఇది ఇప్పుడు నిన్న సోమసూత్రం అంటారు దీన్ని. ఈశ్వరుని లోపల ఉన్నటువంటి గర్భాలయంలో ఉండేటటువంటి ఈశ్వరుడి పైన ఎవరైతే శివ పంచాయతనం ఉందో అభిషేకించిన తర్వాత అభిషేకపు నీళ్లు ఇక్కడికి వస్తూ ఉంటాయి అన్నమాట. వచ్చినప్పుడు ఇక్కడ చండీశ్వరుడు ఉంటాడు. చండీశ్వరుడికి శివుడు ఒక పెద్ద వరం ఇచ్చినట. ఏమని? శివుడి దగ్గర నుంచి తీసుకునేటటువంటి పువ్వు కావచ్చు, విభూతి కావచ్చు, ప్రసాద రూపంలో కొబ్బరి ప్రసాదం కావచ్చు, లేదా ఫలప్రసాదం కావచ్చు, ఏదైనా తీసుకున్నప్పుడు అలాగే తీసేసుకొని తినేయకూడదు. ఇక్కడ వచ్చి చండీశ్వరునికి చూపిస్తే అది ప్రసాదం అవుతుంది, అది మనకు ఐశ్వర్యం అవుతుంది, లేదు అది బూడిదవుతుంది అని శివుడు చెప్పినటువంటి ఇదనమాట. అందుకే చండీశ్వరుడు అక్కడ ఉంటాడు. చండీశ్వరునికి చూపించింది ఏది కూడా తీసుకువెళ్ళకూడదు. అది ఈయనకి తీసుకెళ్లి చూపించిన తర్వాత అది ఇంటికి తీసుకెళ్తే ఐశ్వర్యం అవుతుంది. ఇదనమాట. అమ్మా, ఇక్కడ యాగమంటపం ప్రతినిత్యం కూడా హోమాలు జరుగుతూ ఉంటాయి. రండి. యాగశాల అంటే మనకి 4 వేదాలు కదా, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఈ వేదమూర్తులైనటువంటి వారికి 4 ద్వారాలు కంపల్సరీగా ఉండాలి ఇక్కడ. కాబట్టి ఒకటి ఇది తూర్పు భాగంలో, అక్కడ ఇలా 4 ద్వారాలతో చక్కగా యాగమంటపం. ఇక్కడ ప్రతినిత్యం కూడా మహామృత్యుంజయ యాగాలు కావచ్చు, నవగ్రహ యాగాలు కావచ్చు, గణపతి హోమాలు కావచ్చు, ఇలా ప్రతిదీ జరుగుతూ ఉంటాయి. వేదమూర్తుల్ని మీరు చూడొచ్చు. ఋగ్వేదమూర్తి, అథర్వణ వేదమూర్తి, యజుర్వేదమూర్తి, సామవేదమూర్తి. అమ్మా, ఇది స్ఫటికలింగం. స్ఫటికలింగం ఎటు ముఖంగా ఉంది? ఇది పశ్చిమ ముఖంగా ఉంది. పశ్చిమ ముఖంగా ఉండేటటువంటి ఈశ్వరుడికి అభిషేకం చేసుకుంటే తీరని కోరిక అంటూ ఉండదు అని శివపురాణంలో చెప్పబడింది. అందులో శుద్ధ స్ఫటికాకారం అయినటువంటి, అంటే ఇక ఆయనకు అంటూ లేదు ముట్టు లేదు, సర్వ విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి విశ్వేశ్వరుడు ఆయన. కాబట్టి ఆయనకి ఇక్కడ మీరు అభిషేకం చేసుకుంటే, మీరు మనస్సులో ఏదన్నా కోరిక అనుకుంటే ఒక ఎదుటివాడి నాశనం తప్ప మిగతా అన్నీ జరుగుతాయి. ఇక్కడ మీరు చక్కగా కొన్ని నీళ్లు తీసుకోండి, ఆయన పైన పోయండి. అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఇలా స్వామివారికి చక్కగా అందరూ కూడా అభిషేకాలు ఇక్కడ జరుగుతుంటాయి. కూర్చొని చేసుకోవచ్చు ఇక్కడ. ఇక్కడ ప్రతినిత్యం కూడా అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. ఇది స్ఫటికం యొక్క మహా అద్భుతమైనటువంటి శివలింగం. రావి చెట్టు, వేప చెట్టు, లక్ష్మీనారాయణ వృక్షం అంటారు దీన్ని. ఇది దాదాపు ఈ వయస్సు ఎంత సంవత్సరాలు ఉంటుందో కూడా చెప్పడం కష్టమే. దీనికి చక్కగా అందరూ కూడా 16 ప్రదక్షిణాలు చేసుకొని ప్రతి మంగళవారం కూడా మంగళాయ నమః అనుకుంటూ ప్రదక్షిణాలు చేస్తే వివాహం కాని వారికి వివాహం అవుతుంది, కుజదోషం ఉన్న వారికి కుజదోషం పోతుంది, అలాగే సంతానం లేని వారికి సంతానం అవుతుందని ఇక్కడ అది జరుపుకున్న తర్వాత వారి కోరికలు అయిన తర్వాత ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతిష్టలు చేశారనమాట. నాగ ప్రతిష్టలు ఎందుకయ్యాయి అంటే వారి వారి కోరికలు తీరనటువంటిది. ఎన్నో ఏళ్లుగా వాళ్ళు ఎక్కడెక్కడ వెళ్ళినా జరగనటువంటి కోరికలు వాళ్ళకు నెరవేరినాయి. కాబట్టి ఈ వృక్షానికి అంతటి ప్రాశస్త్యం ఉంది, అంతటి విశిష్టత ఉంది అని చెప్పడం ఏమాత్రం సందేహం లేదు. అందులో వృక్షం కింద ఉన్నటువంటి శివలింగానికి అభిషేకం చేసుకుంటే మన శరీరానికి ఉన్నటువంటి ఏమైనా బాధలుంటే, రోగాలుంటే అవన్నీ కూడా పోతాయి. ఇక కాలభైరవుడు అటువైపు వెళితే మీకు దక్షిణముఖంగా కాలభైరవుడు ఉంటాడు. కాశీ క్షేత్ర నివాసించ కాలభైరవ దర్శనం. కాశీకి వెళ్ళి విశ్వేశ్వరుని తెలిసినా గానీ క్షేత్రంలో దర్శనం పూర్తి కాదనమాట, యాత్ర పూర్తి కాదు. ఒక్క కాలభైరవుడిని చూస్తేనే ఆ కాశీ యాత్ర సంపూర్ణం అవుతుందని మనకు శాస్త్రం చెబుతూ ఉంది. కాబట్టి ఇక్కడ అన్ని కూడా విశేషంగా అన్ని తీసుకోవచ్చు. అక్కడ కాలభైరవుడిని కూడా చూడొచ్చు. చూసి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి చక్కగా అభిషేకం చేసుకుంటారు. వారి వారి కోరికల్ని నెరవేర్చుకుంటున్నారు. ఇక కోనేరు కూడా ఉంది, అది కూడా చూపిస్తాను.
సో ఇదండి వాటి ప్రత్యేకమైన ఆలయం. మరొక ఆలయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి ఆంధ్రప్రభ. కెమెరామెన్ సతీష్ తో సంతోషి, టెంపుల్ అల్వాల్ నుంచి.